వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా రీఛార్జ్ మోడ్లోకి వచ్చేసారా? కేసులు లేవు, ఇంకేమీ లేవు, ఏదైతే అదైందని తెగించేశారా? మంత్రులతో మొదలుపెట్టి సీఎం వరకు అందరినీ తన మార్కు పంచులతో దులిపేసిన రోజా వైల్డ్ ఫైర్ కి రీజన్ ఏంటి? మాజీ మంత్రి రోజా మరోసారి తన పంచ్ పవర్ చూపించారు. కూటమి మంత్రులకు సవాల్ విసిరారు. దమ్ముంటే మంత్రులు తన వెంట రావాలని జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలు ఇప్పుడు నడుస్తున్నాయన్నారు రోజా. జగన్ మొదటిసారి సీఎం అయ్యాక 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఆమోదించగా వాటిలో 6 ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు. చంద్రబాబు 3 సార్లు సీఎం అయినా ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదని ఆరోపించారు రోజా. ఈ నీతిమాలిన ప్లాన్లు, నీతిమాలిన రాజకీయాలు, వీళ్ళ దోపిడీ కోసం మెడికల్ కాలేజీల్ని అంటే లక్షల కోట్లు విలువ చేస్తాయి భవిష్యత్తులో. అలాంటి మెడికల్ కాలేజీలని విత్ హాస్పిటల్స్ తో తమకు కావాల్సిన వాళ్ళకి పప్పు బెల్లల్లాగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నిజాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయగానే వాటికి సమాధానం చెప్పాల్సిన సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఎందుకు తన మంత్రుల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టడానికి ఈరోజు పంపిస్తున్నారని నేను అడుగుతున్నాను. హోంమంత్రి వంగలపూడి అనిత తీరుపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలలపై హోంమంత్రి తప్పుడు సమాచారం అందిస్తున్నారన్నారు రోజా. 5,000 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేకపోతున్నారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని చెబుతున్నారు. మరి పీపీపీ అంటే రౌడీ షీటర్ల పెరోలా అంటూ ప్రశ్నించారు రోజా. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని అనిత అంటుంది. మరి పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాకపోతే రౌడీ షీట్లకు ఇచ్చే పెరోలా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని అందరికీ తెలుసు. మరి ఈ పచ్చ నాయకులకి ఎందుకు తెలియట్లేదో నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు పవన్ కలయికతో రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని, కేవలం ప్రచార హంగామా మాత్రమే జరుగుతోందని రోజా ఆరోపించారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర సమస్యల్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఒకసారి అలా వచ్చి ఊగిపోవడం కాదు, ఈరోజు నువ్వు షూటింగ్లు చేసుకోవడానికి కానీ నీ కోట్లు ఇచ్చింది. ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫ్లైట్లు ఎక్కి ఎంజాయ్ చేయడానికి కాదు నీకు ఓట్లేసింది. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయాలి, సరిదిద్దాలి అండ్ సక్రమంగా ప్రజలకి మంచి చేసే విధంగా నువ్వు నడుచుకోవాలి. రాష్ట్రంలో రైతులు యూరియా కోసం కష్టపడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పరిష్కారాలు చూపలేకపోతున్నారన్నారు. మంత్రి సవితపై కూడా రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. సవిత ప్రవర్తన కొత్త పిచ్చోడు పొద్దెరగడు అన్నట్టుగా ఉందని రోజా ఫైర్ అయ్యారు. 2021లో 17 కాలేజీలు మెడికల్ కాలేజీలు ఆర్భాటంగా వర్చువల్గా 17 కాలేజీలు పునాదులు వేశారు. ఆ 17 కాలేజీల పరిస్థితి ఏంటి? మరి 21లో మొదలుపెట్టి 23కంతా కాలేజీలన్నీ పూర్తి చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాగ్దానం చేశారు. ఎన్ఎంసీ పర్మిషన్లు కూడా లేవు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన రోజు. మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మరి సత్యకుమార్ యాదవ్ గారు పీపీపీ మోడల్లో 10 మెడికల్ కాలేజీలని మళ్ళీ ప్రాణం పోయాలని ఆలోచన చేశారు. దాన్ని జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కుతున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన కామెంట్స్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న మంత్రుల మొదలు సీఎం చంద్రబాబు దాకా ఎవరిని వదలకుండా ఆమె విమర్శించిన తీరు చర్చనీయాంశమయ్యింది. కేసుల కోసమో మరే ఇతర కారణం వలనో ఇటీవలి వరకు సైలెంట్ గా ఉన్న ఆమె తెగించేశారని భావిస్తున్నారు.